తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. పురపోరులో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఎల్లుండి జరగనున్న పోలింగ్ ఏర్పాట్లలో ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 13న కౌంటింగ్ ఫలితాలు వెల్లడవనున్నాయి. రాష్ట్రంలోనే ఒకే ఒక విడతలో మున్సిపల్ పోలింగ్ జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 25,62,639 మంది, మహిళా ఓటర్లు 26,80,000 మంది, ఇతరులు 640 మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మొత్తం 8,195 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. మున్సిపల్ ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్స్ 137, కౌంటింగ్ సెంటర్లు 136 ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13న ఫలితాలు ప్రకటించిన తర్వాత 14న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నెల 16న వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. అదే రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తెలిపారు. పోలింగ్ సమయంలో ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతుందని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 25,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్కు సంబంధించి ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలతో పాటు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎన్నికల సంఘం అధికారులు. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటలతో ఈ గడువు ముగిసింది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి, అలాగే అజయ్, మరోవైపు కరుణాకర్ కూడా ప్రస్తుతం మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా చారి దగ్గరికి వెళ్దాం. చారి, మున్సిపల్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లపై ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ ప్రచారం ముగిసిన తర్వాత ఏ పార్టీలు కూడా ప్రచారం చేయడానికి వీల్లేదు. ఒకవైపు ఇక 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమయ్యింది. ఇప్పటికే ఒకవైపు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించింది, నేరుగా సమావేశాలను ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. ఈ సమావేశాల్లో ఏర్పాట్లకు సంబంధించిన దిశ నిర్దేశం చేశారు. పూర్తిగా ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన సామాగ్రి కూడా ఆయా జిల్లా హెడ్ క్వార్టర్స్కు వెళ్ళింది. ఇక రేపు అక్కడ బిఎల్ఓలు, ఇతర రిటర్నింగ్ అధికారులతో ఒకవైపు శిక్షణా కార్యక్రమము మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఆ మధ్యాహ్నం తర్వాత అన్ని ప్రాంతాలకు, అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికల సామాగ్రి వెళ్తుంది. పూర్తిగా ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు 2,996 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకే దఫలో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి ఇందులో 52,43,023 మంది ఓటర్లు పాల్గొనబోతున్నారు, ఓటు వినియోగించుకోబోతున్నారు. ఇందులో పురుష ఓటర్లు 25,62,639 మంది ఉన్నారు. అదేవిధంగా మహిళా ఓటర్లు 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరులు 640 మంది ఓటర్లు ఉన్నారు. దీనికోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 8,195 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు
ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు 16,031 బ్యాలెట్ బాక్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ బాక్సుల భద్రత కోసం పోలింగ్ తర్వాత కూడా స్ట్రాంగ్ రూమ్స్ 137, అదేవిధంగా కౌంటింగ్ సెంటర్లు 136 ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికల కోసం సిబ్బంది 1,379 మంది ఆర్ఓలు, 1,547 మంది ఏఆర్ఓలు, ఇక 9,560 మంది పీఓలు, అదేవిధంగా 31,428 మంది ఏపీఓలు కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. ఇక ఎన్నికలకు సంబంధించిన భద్రత కోసం 25,000 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ఎక్కడ కూడా పోలింగ్ బూతుల వద్ద కానీ పోలింగ్ స్టేషన్ల వద్ద కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బలగాలను పిలిపించారు. ఇటు పారదర్శకంగా, ప్రశాంతంగా, శాంతియుతంగా ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా అటు అవసరమైన చోట్ల కూడా షామియానాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటు సిబ్బంది కూడా ఎక్కడ కూడా ఇటు వాటర్ కానీ ఆహారానికి సంబంధించిన కానీ వాటికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక మొత్తంగా ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహించిన పార్టీలన్నీ ఇక మైకులన్నీ మూగబోయాయని చెప్పుకోవచ్చు. ప్రధాన పార్టీలన్నీ కూడా హోరెత్తిన ప్రచారం చేశాయి. ఒకవైపు అభ్యర్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా ప్రచారం నిర్వహించాయి. ఇప్పుడు ఈ ప్రచారం ముగిసిన తర్వాత ఇక ఎవరు కూడా ఎలాంటి ప్రసారాలు కూడా ఎన్నికలకు సంబంధించి చేయరాదు. దానికి సంబంధించిన ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. ఎన్నికలు ఫలితాలు 13వ తేదీ కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తిగా అయిపోయిన తర్వాతనే ఎన్నికల కోడ్ ముగియనుంది. అయితే దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ సందర్భంగా ఎవరు కూడా 50,000 రూపాయలు ఆయా మున్సిపాలిటీ పరిధిలో కానీ క్యారీ చేయకూడదంటూ కూడా ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలంటూ ఇటు ఎన్నికల అధికారులను, అదేవిధంగా జిల్లా కలెక్టర్లను, మరొక వైపు పోలీసులను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ చారిక్. అజయ్ దగ్గర వెళ్దాం. అజయ్, ఎన్నికల ప్రచారానికైతే సమయం ముగిసిపోయింది. 5 గంటల నుంచి కూడా ఎక్కడికక్కడ మైకులు మోగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఎలాంటి ఆంక్షలు ప్రస్తుతం అమల్లోకి వస్తాయి? సెక్షన్ ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా 144 సెక్షన్ అమలుకి వస్తుంది. ఏదైతే ఇతర ప్రాంతాలు అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఓటర్లు మినహా మిగతా ప్రచారానికి నిర్వహించేందుకు వచ్చినటువంటి వారంతా కూడా ఆ ప్రాంతాలను వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆంక్షలు అనేది కొనసాగుతుంటాయి. ఈ డబ్బు పంపిణీకి ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెడతాయి. డబ్బు పంపిణీ, మద్యం పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారాలు జరిగే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ పోలీసులకు సంబంధించినటువంటి భద్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మనం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించింది. మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు మొత్తం ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సీరియస్గా దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఒక మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న ఒక లక్ష్యంతో పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా మొత్తం 123 ఇటు మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్లకు పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో డబుల్ డిజిట్లో మున్సిపల్ చైర్మన్లను గెలుచుకోవాలని, అదేవిధంగా 1000కి పైగా అంటే 4 డిజిట్లలో కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ దృఢ నిశ్చయంతో ఉంది. ముందు నుండి కూడా మున్సిపల్ ఎన్నికలపైన బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టి దూకుడుగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే అర్బన్ ప్రాంతాల్లో బీజేపీకి ఎక్కువగా పట్టుంటుందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ఏకంగా ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా తీసుకొచ్చి మహబూబ్నగర్లో ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మహారాష్ట్ర ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి ఉమ్మడి ఆదిలాబాద్లో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం తోటి ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నవనీత్ కౌర్ లాంటి హీరోయిన్లతోటి ఎక్స్ ఎంపీలతోటి కూడా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఈటెల రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ పరిధిలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం, మరి ముఖ్యంగా మెజార్టీ మున్సిపల్ చైర్మన్లను కార్పొరేషన్లు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో పార్టీ అయితే ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ కార్పొరేషన్ పైన విజయ డంకా మోగిస్తామన్న దృఢ నిశ్చయంతో కూడా బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ అన్ని తానే బండి సంజయ్ వివరించడం జరిగింది. అదేవిధంగా ఇటు నిజామాబాద్లో కూడా ధర్మపురి అరవింద్ విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే తరహాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి పార్లమెంటు పరిధిలో, అసెంబ్లీ పరిధిలో విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అజయ్.
తెలంగాణలో అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, ఆ ప్రచారాలు అయితే ముగుస్తాయి. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు కూడా మొదలయ్యే అవకాశాలుంటాయి. ఇటువంటి వాటిని కట్టడి చేసేందుకు ఎటువంటి వ్యూహాలతో ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు సన్నద్ధంగా ఉంది? ఎస్ బలరాం, కాసేపటి క్రితమే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మనం చూస్తున్నాం దాదాపు 10-15 రోజుల నుంచి పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిచ్చాయని చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా చాలా చోట్ల రంగంలోకి దిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ మినహా పూర్తి స్థాయిలో 116 మున్సిపాలిటీలు కావచ్చు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుపుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు సీరియస్గా తీసుకొని ప్రచారాన్ని నిర్వహించాయి. ప్రచారాన్ని చూసినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా రంగంలోకి దిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ముందు బీఆర్ఎస్ పార్టీ కొంత సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత ప్రచారాన్ని నిర్వహించొద్దని చెప్పి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు భావించినప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు కేటీఆర్, హరీష్ రావు కూడా రంగంలోకి దిగి దాదాపు వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రచారం నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటు ప్రచార పర్వం ముగిసింది కాబట్టి ఇక ఈ 2 రోజులు అంటే దాదాపు ఈ 36 గంటలు చాలా కీ రోల్ పోషించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే ఇది సరైన సమయం అని చెప్పి రాజకీయ పార్టీలు చాలా సందర్భాల్లో ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈసారి కూడా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బులు పంచే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల సమయం ఇప్పటికే గుర్తించింది. ఏవైతే సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రతా నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఎల్లుండి సరిగ్గా 11వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. మొత్తం ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు? ఎంత పటిష్టమైనటువంటి వ్యవస్థ సిద్ధంగా ఉంది? ఎస్ బలరాం, మొత్తం మీద దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా దీనిపైన ఎన్నికలపైనే ప్రచారం చేశారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా పార్టీ తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ప్రత్యేకమైన ఇన్ఛార్జ్లను కూడా వేసి దానికి సంబంధించి పూర్తి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ప్రచారానికి సంబంధించి చేసిన నేపథ్యంలో నెక్స్ట్ ఫర్దర్ సంబంధించి కూడా ఎలాంటి చేయాలి దానికి సంబంధించి కూడా ఫోకస్ పెట్టే పరిస్థితి. సో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలవాలని చెప్పేసి నిరంతర కాసేపటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కూడా ఓటు వేస్తే ఏ విధంగా ముందుకెళ్లాలనే ప్రచారం, అంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎవరు గెలిస్తే మున్సిపాలిటీలు అభివృద్ధి చేస్తారనే దానిపైన కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఫైనల్ గా కూడా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ కూడా ఒక ఇండికేషన్ సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటల నుంచి కూడా మైక్లన్నీ కూడా మోగబోయాయి. హోరాహోరీగా ఇంతకాలం ప్రధాన పార్టీల మధ్య ప్రచారం సాగింది. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఎన్నికల ప్రచారానికి సమయం ముగిసింది. దీంతో మైక్లన్నీ కూడా మోగబోయిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఇక ఈ నెల 11న ఓటింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ ఉండబోతోంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తూ ఉన్నారు. మరోవైపు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అన్ని కూడా చూస్తూ ఉన్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమయం ముగిసింది. ఈ నెల 11న పోలింగ్ ఉండబోతోంది. 13న కౌంటింగ్ ఉండనుంది. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోన్న సిచ్యువేషన్. రాష్ట్ర వ్యాప్తంగా 8,195 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఎన్నికల అధికార యంత్రాంగం. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఇప్పటికే వ్యూహాత్మకంగా పగడ్బందీ బందోబస్తును సిద్ధం చేశారు.
రైట్, మొత్తంగా ప్రచారానికి అయితే సమయం ముగిసిపోయిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ జిల్లాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సైదులు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. రైట్ సతీష్, ఎటువంటి సిచ్యువేషన్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది? వారం రోజుల పాటు మున్సిపల్ ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రధాన పార్టీ అంతా కూడా నువ్వా నేనన్నట్లుగా ప్రచారం కొనసాగిస్తాయి. ఈసారి అధికార మార్పిడి జరిగిన తర్వాత జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ముమ్మర ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యే అంతా కూడా మున్సిపల్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఇవన్నీ గెలుచుకునేందుకు పక్కా ప్రణాళికగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 13 మున్సిపాలిటీలు అదేవిధంగా 2 కార్పొరేషన్లో మొత్తంగా 2283 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఎక్కువ ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఇటు స్వతంత్ర అభ్యర్థులు దాదాపు 770 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సగటున ఒక్కో వార్డుకు 5 మంది చొప్పున పోటీ పడుతున్నారు. బలమైన అభ్యర్థులంతా కూడా బరిలోకి దించి రాజకీయ పార్టీలు ఈసారి తమ భవిష్యత్తును ఏ విధంగా ఉంటున్నాయో చూసుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు కరీంనగర్ కార్పొరేషన్ పైన ప్రధానంగా బీజేపీ ఈసారి ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయం జెండా ఎగరవేయాలని చెప్పి ముమ్మర ప్రచారాన్ని సాగించడం జరిగింది. ఇటు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించినటువంటి గంగుల కమలాకర్ ఈసారి ఎలాగైనా మరోసారి కరీంనగర్ పైన గులాబీ జెండా ఎగరవేయాలి, మూడోసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా అడ్లు లక్ష్మణ్ కుమార్తో పాటు ముఖ్యమైన నాయకులంతా కూడా కరీంనగర్ కాంగ్రెస్ తరఫున ప్రచారం కొనసాగించారు. ఎంఐఎం కూడా ఈసారి మెజార్టీ స్థానాలను గెలుచుకునేందుకు ఎంఐఎం కూడా 6 నుంచి 8 స్థానాల్లో ఫోకస్ చేయడం జరిగింది. మొత్తానికి కరీంనగర్ పైన చాలా అందరి దృష్టి మాత్రం కరీంనగర్ పైన ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు రామగుండం కార్పొరేషన్లో కూడా మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు పావులు కలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇటు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈసారి అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది. ఇటు అభ్యర్థుల గెలుపోవటంలో ఏ రకంగా ఉంటాయో ఒక అంచనా మాత్రం ప్రస్తుతం అయితే వేసుకుంటున్న పరిస్థితి. ఇటు బలమైన అభ్యర్థులు బయలుదించినటువంటి రాజకీయ పార్టీలు అదే స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు తమ ప్రభుత్వాలు ఉన్న ఏ రకంగా ముందుకెళ్తున్నాయి, అధికారంలోకి వస్తే ఏ రకంగా అభివృద్ధి చేస్తామనే నిదానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ప్రధానంగా అధికార పార్టీ మాత్రం ఈసారి తమ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. అధికారం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తుంది. అదే రకంగా ప్రజల్లోకి తాము ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇటు ప్రధానంగా కాంగ్రెస్ ఇటు బీజేపీని టార్గెట్ చేస్తుంది. కేంద్రం ఎటువంటి నిధులు ఇవ్వలేదు, అందుకే మున్సిపల్ అభివృద్ధి లేదని చెప్పి ఇటు కాంగ్రెస్ చెప్తుంది. బీజేపీ బీఆర్ఎస్ అదే స్థాయిలో కూడా అధికార పార్టీ పైన ప్రతి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కూడా తమ అదృష్టాన్ని పరిష్కరించుకోబోతున్నారు. ఎల్లుండి జరిగేటువంటి పోలింగ్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇటు స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. వారి విజయాలే కొంత ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రధాన స్వతంత్ర అభ్యర్థులు కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక సైదుల వద్దకు వెళ్దాం. సైదులు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీల మధ్య ఎటువంటి ప్రచార హోరు ఇంతవరకు సాగింది? ప్రస్తుతం ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది అక్కడ? బలరాం, ఇప్పటి వరకు అయితే చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచార పర్వానికి తెరపడింది. మరి కొద్దిసేపటి క్రితమే మొత్తంగా ఇక నుంచి మొత్తం కూడా ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం అయితే కనిపిస్తుంది. మొత్తంగా నువ్వా నేనా అన్నట్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా అధికార పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలతో సహకారంతో కూడా ప్రచారాన్ని హోరెత్తించాయి. అటు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పెద్ద స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రచార పర్వాన్ని కొనసాగించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మదిర మినహాయించితే మొత్తం అన్ని మున్సిపాలిటీల్లోనూ కొత్తగూడెం కార్పొరేషన్లో అంటే 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లకు సంబంధించి కూడా ప్రచార పర్వంలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వం నుంచి ఇచ్చే హామీలు, భవిష్యత్తులో జరగబోయేటి పట్టణ అభివృద్ధి
అభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడా లేవనెత్తుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం దిశగా తాము చేపడతామని కూడా మంత్రులు హామీలు ఇస్తున్న పరిస్థితి. అదే స్థాయిలో అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాలను ఎండగడుతూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఉద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు ప్రచార పర్వాన్ని అయితే విస్తృతంగా కొనసాగించారు. మొత్తంగా ఈ విస్తృత పర్యటనలో భాగంగా అటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వైఫల్యాన్ని ఎండగడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చెప్తూ ప్రచార పర్వాన్ని కొనసాగించారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా అధికార పార్టీకి సంబంధించి వన్ సైడ్గా ఓటర్లు తమ తీర్పు ఇచ్చే అవకాశాలు కూడా లేకుండా పోయిన పరిస్థితి. 4 3 స్థానాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లోనే వన్ సైడ్గా ఫలితాలు ప్రజలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా 4 చోట్లకు సంబంధించిన దాంట్లో కూడా కొంత మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విచిత్రమైన పొత్తులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం చూసాం సాధారణ ఎన్నికలకు సంబంధించి అటు సిపిఐ కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయి. ఇక్కడ మాత్రం సిపిఐ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత ఒక వార్డుల్లో ఒక రకమైన పొత్తులు ఉన్న నేపథ్యంలో 11వ తారీఖు అభ్యర్థులు తమ ఓటును అంటే గెలుపుకు సంబంధించినటువంటి ఓటింగ్ శాతాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 13న వాళ్ళ ఫలితాలు భవితవ్యం తెలియనున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదుల్. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళ్దాం. మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఎటువంటి సిచ్యువేషన్ గ్రౌండ్ లో కనిపిస్తూ ఉంది? మరోవైపు ఎన్నికల అధికారుల ఏర్పాట్లు ఏ రకంగా కనిపిస్తూ ఉన్నాయి? ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తూ ఉన్నారు? బలరాం, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు మున్సిపల్ ఎన్నికల సంబంధించిన ప్రచారం అయితే గడువు అయితే ముగిసింది. దీంతో ఇప్పటి నుంచి కూడా రేపు పోలింగ్ జరిగేంత వరకు, పోలింగ్ ముగిసేంత వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా అంటే అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఆ కార్యకర్తలు కావచ్చు, వివిధ పార్టీల నేత ఎవరు కూడా ముగ్గురికి మించి ఎవరు కూడా గుమికూడి ఉండటానికి వీలు లేకుండా 140 సెక్షన్ అమల్లో ఉంటుంది. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఉమ్మడి జిల్లా అంటే నల్గొండ, సూర్యాపేట, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా 3 జిల్లాల పరంగా చూస్తే దాదాపు 408 వార్డులు ఉన్నాయి. అందులో చూస్తున్నట్టయితే 1703 మంది అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు నల్గొండ కార్పొరేషన్ ఈసారి మొదటిసారి ఇంతవరకు ఇది మున్సిపాలిటీ, ఇది కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఎలక్షన్. ఇందులో 48 వార్డులు ఉంటే ఇందులో 221 మంది పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా 162 వార్డులు 600 మంది పోటీ చేస్తున్నారు. అందులో ఒక వార్డు ఏకగ్రీవమైంది హాలియాకు సంబంధించి, హాలియా మున్సిపాలిటీ పరిధిలో. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకి సంబంధించి 141 వార్డులు ఉంటే 617 మందిలో ఉన్నారు. ఇక్కడ 4 వార్డులు ఏకగ్రీవమైనవి. ఇటు హుజూర్ నగర్ లో 3, అదేవిధంగా ఇక్కడ అంటే కోదాడలో 1, అంటే కోదాడలో 3, హుజూర్ నగర్ లో 1 ఏకగ్రీవమైన పరిస్థితి. ఇదిగో యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి మొత్తం 104 వార్డులు ఉంటే అందులో 453 మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు. ఇక్కడ 2 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. చౌటుప్పల్లో 1 వార్డు, అదేవిధంగా యాదగిరిలో 1 వార్డు ఏకగ్రీవమైన పరిస్థితి ఉంది. ఇక్కడ నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 3,09,097 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అందులో 1,49,923 మంది పురుషులు ఉంటే ఇటు 10,59,908 మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా 76 మంది ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నారు. అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్ తో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల, చండూరు మున్సిపాలిటీలో మొత్తం ఈ జరుపున ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మున్సిపాలిటీలు, అంటే ఒక కార్పొరేషన్ 18 మున్సిపాలిటీలు ఉంటే ఇటు ఒక కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీలలో మాత్రం ఎన్నికలు జరుగుతున్నాయి. నగరపాలక కార్పొరేషన్ కి మరికొంత గడువు ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం అయితే ఎన్నికలు జరగడం లేదు. ఇటు మొత్తంగా మాత్రం ఈసారి ఎన్నికల్లో 50% మహిళలకు రిజర్వ్ కావడంతో చాలా వరకు ఎక్కువగా మహిళల ప్రభావం అయితే చాలా గణనీయంగా కనిపిస్తా ఉంది. జనరల్ సీట్లలో కూడా మహిళలు పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్క నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోనే 48 వార్డులలో చూసుకుంటే 24 స్థానాల్లో మహిళలకు రిజర్వ్ అయితే మొత్తంగా 221 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్న పరిస్థితి ఉంది. అంటే మొత్తం 221 మందిలో 110 మంది మహిళలు పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. అంతా అంటే దాదాపు సగం శాతం వరకు కూడా 50% వరకు కూడా మహిళలే పోటీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ అధికారులు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 61 మంది జోనల్ ఆఫీసర్లను, అదేవిధంగా 59 మంది రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. 470 మంది పోలింగ్ సిబ్బంది కలిపి మొత్తం 2,370 మంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల్లో పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా ఒక రిజర్వ్ కూడా దాదాపు 500 మంది కూడా రిజర్వ్ లో ఉంచారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 8,000 పైగా పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు, ఈ జిల్లా పాల్గొంటున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి చూస్తే
దాదాపు ఈ 7,000 వరకు కూడా పోలీస్ శాఖ సిబ్బంది అంటే మొత్తం కలిసి కింది నుంచి పై వరకు కూడా పోలీస్ శాఖ కూడా పగడవిల్లిగా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దాదాపు 108 సమస్యాత్మక ప్రాంతాల గురించి అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని చెప్తా ఉన్నారు బలరాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మొత్తంగా ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి గడువు ముగిసింది. దీంతో ఆయా జిల్లాల నుంచి గ్రౌండ్ రిపోర్ట్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తూ ఉన్నారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో బందోబస్తును కూడా పెంచిన సిచ్యువేషన్ కనిపిస్తోంది.